అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకుంది. కరెంటు లేకపోవడం, ప్రత్యామ్నాయంగా జనరేటర్లు పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక 3 రోజుల పసికందు మృతి చెందాడు. కసింకోట మండలానికి చెందిన తల్లిదండ్రులు తమ బిడ్డ మరణానికి ఆసుపత్రి సిబ్బందే కారణమంటూ ఆందోళనకు దిగారు. మీరేనాయా దేవుడు మందేనా బెదరా నా బామ్మ కొడుకు మనోడ పిల్లల డాక్టర్ గారు, ఆయన సీనియర్ డాక్టర్ గారు 6వ నెంబర్ గదిలో డాక్టర్ గారు చూశాక అమ్మ వదిలి తీసుకొచ్చారు, హెల్దీగా లేదు అని చెప్తున్నారు. ఒకసారి హెల్దీగా ఉన్నది అని చెప్తున్నారు. అంటే అసలు ఏంటనుకుంటున్నారు అసలు? అంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పచ్చు కదా, కూడా అక్కడికే తీసుకెళ్తాం కదా. మాకు ఎందుకు బాధ? ఇప్పుడు అలాగే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పండి, పిల్లలందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పండి. వాళ్ళన్న పొందుతారు. ఎందుకండి ఈ బాధలు? తల్లిలు మళ్ళీ కనగలరా? పెద్ద ఆపరేషన్ చేసిన వాళ్ళు ఏమంటే చేత కాకపోతే గిదలు కాయించాలి. గవర్నమెంట్ హాస్పిటల్ చేత కాలేదు, గిదలు కాయించలేదు. ఇంకా అసలు ప్రైవేట్ హాస్పిటల్ కాదు. ఇప్పటికి మాట్లాడారు. పేషెంట్ ఒక అలా అయిపోయింది. అదే ఇంటి పక్కనే బాబు నడిపి శుభ్రంగా ఏదైతే పంపించేస్తారు. ఆ పిల్లలు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ బతికి తీసుకొచ్చారు. మరి అలా చేత